డోర్ వేసిందేంటి? ఇప్పుడు ఎలా? ఎలా ఏంటి? నేను కింద, మీరు బెడ్ మీద పడుకోండి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళని బతకనివ్వండి. ఏంటి, పెళ్లి జరిగిందా? మామయ్య ఏమైనా రాత మెడలో 3 ముళ్ళు వేశాడా? లేక తన చేతుల మీదుగా రాత మెడలో తాళి పడింది కాబట్టి రాతని నేను భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నానని మామయ్య ఒప్పుకున్నాడా? ఇది ఫేక్ పెళ్లి అనేది ఓపెన్ సీక్రెట్ కాబట్టి వాళ్ళిద్దరూ అఫీషియల్ హస్బెండ్ అండ్ వైఫ్ అన్న విషయం మాట్లాడకండి. అయ్యో పిచ్చి పిల్ల, పెళ్లి ఎలా జరిగినా ఇప్పుడు జరిగే కార్యక్రమం మాత్రం సక్రమంగా జరిగిపోతుంది. ఆ తర్వాత మీ మామయ్య రాధని భార్యగా అంగీకరించి తీరుతాడు. ఎందుకంటే చొరవ తీసుకునేది అతనే కదా. నా తమ్ముడు మరీ అంత వీక్ కాదు. వాణ్ణి వాడు కంట్రోల్ చేసుకోగలడు. అవసరమైతే గదిలో నుంచి బయటకొచ్చేస్తాడు కానీ రాధకి మాత్రం లొంగిపోడు. అతను బయటకొచ్చే ఛాన్స్ లేదుగా. ఏంటి? నేను బయట నుండి రూమ్ లాక్ చేశాను. లాక్? నేనిప్పుడే వెళ్ళి లాక్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి లాక్ తీసినా లాభం లేదు పాపా. టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. ఈ పాటికి వాళ్ళు కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టు మేము వాళ్ళిద్దరూ కలవాలి అనుకున్నాం. కానీ మీరు కలిసిపోయేలా చేశారు. మీకు నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. రావే. గ్లాస్ మార్చి ఇవాళ రాధని సేవ్ చేశారు గాని సునంద వాళ్ళు భయపడుతున్నట్టు నిజంగానే ఏదైనా జరిగితే శ్యామ్ రాధని తప్పుగా అనుకుంటాడేమో. మీరేం కంగారు పడకండి. రాధ స్వార్థంగా ఆలోచించే మనిషి కాదు. ఈ అవకాశాన్ని వాడుకునేంతగా దిగజారిపోదు. అది శ్యామ్ గారిని ప్రేమతోనే గెలుచుకోవాలని చూస్తుంది కాబట్టి తను హద్దు దాటదు. నేను రూమ్ లాక్ చేసింది కేవలం సునంద వాళ్ళని కంగారు పెట్టడానికి. ప్రాయాలు పంచ ప్రాణాలు నీలో చేరినే, చిలిపి సరదాలు చిగురు సరసాలు నాలో చింత.
అన్నీ మంచి పాటలే కదా, మారుస్తారెందుకు? పైగా సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి. సిగ్గుపడుతున్నావు ఏంటి రాధా? నీకు పర్లేదా? నాకు ఓకే. హా? అరే నీకు ఓకే అయితే నాకు ఓకే. అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరనా ప్రియా ప్రియా సఖీ ప్రియా భ్రమానిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వాగిపో గలై సిలై క్షణకాలమా ఏమైందే? అయిపోయింది, అంతా అయిపోయింది. మామయ్య లొంగిపోయాడు. రాధ మామయ్యని ముగ్గులోకి దించేస్తుంది. ఇంక నేను వేస్ట్. ఓసే ఓసే, కలొచ్చినట్టుందే. ఇది నిజం కాదే. అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. నందిని, నందిని, ఇదొకతే. ఇది భయపడుతున్నట్టు శ్యాము. ఏ నందు, ఆగు. అమ్మా, అయిపోయి ఉంటుందంటావా? నాకేం తెలిసే, ఉండు. అంతా నీ వల్లే. ఇవ్వక ఒక తొక్కులో ఐడియా ఇచ్చి నా కొంప ముంచేశావు. అసలు ఆ గ్లాస్ ని శ్యామ్కి వెళ్లేలా చేసిన ఆ రాజ్యాన్ని చంపేయాలి.